హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హలో నీట్ ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ? అంతా బాగున్నారా? సో నీట్కి అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకున్నారా? సో అయితే మనము ఈ పార్ట్ 2లోకి వచ్చేసాము. సో కొన్ని టిప్స్ చెప్తానని చెప్పేసాను కదా నేను. పార్ట్ 1లో, పార్ట్ 2లో అండ్ పార్ట్ 3లో 3 వీడియోస్లో నేను టిప్స్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటే చెప్పేశాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఇంకొన్ని టిప్స్తో వచ్చేస్తున్నాను. ఇది పార్ట్ 2 మనకి. సో పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఆ పార్ట్ 1 మీరు చూడండి. సో అప్పుడే మీకు పార్ట్ 2 అనేది బాగా అర్థమవుద్ది. సో ఈ సెషన్లో ఇంకో కొన్ని టిప్స్తో మనము కొన్ని డిస్కషన్ చేసుకుందాము. ఏ రూల్స్ మనము ఫాలో అవుతే నీట్ అనేది బాగా రాస్తాము, అప్పుడే మనకు మంచి ర్యాంక్ వస్తుంది కాబట్టి. సో ఇంకో కొన్ని టిప్స్తో నేను వచ్చేసాను. ఈ వీడియోలో చూసుకుందాం ఏ టిప్స్తో మనము. సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చూద్దాం కాన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రోట్ లెర్నింగ్ అన్నమాట. ఓకేనా? సో మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కనుక ఐదర్ బయాలజీ, ఐదర్ కెమిస్ట్రీ, ఐదర్ ఫిజిక్స్ తీసుకున్న నీట్ సిలబస్కి రోట్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ అన్నమాట కంపేర్ టు ద కాన్సెప్చువల్ క్లారిటీ. మనం ఎప్పుడైనా రోట్ లెర్నింగ్ ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? గుర్తుంచుకోండి. మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మాత్రం రోట్ లెర్నింగ్ అనేది నాట్ ఇంపార్టెంట్. మీరు ఐపీకి రోట్ లెర్నింగ్ అనేది ఓకే, కానీ కాంపిటేటివ్ పరంగా మాత్రం రోట్ లెర్నింగ్ అనేది చాలా పనికిరాదు అనమాట. అది పనికిరాదు యాక్చువల్లీ. సో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం కాన్సెప్చువల్ క్లారిటీలో చూసుకుంటే ఫిజిక్స్ ఏ విధంగా చదవాలి అది చూద్దాం. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అనమాట. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఎలా ఇస్తాం? ఫార్ములాస్ని, అలాగే డయాగ్రామ్స్ని, అలాగే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నేను చెప్పాను కదా ఫిజిక్స్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటి మనకి ఫార్ములాస్, అలాగే డయాగ్రామ్స్, అలాగే ఇంకోటి మనం ఏంది ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అప్పుడే మనకు ఫిజిక్స్ పరంగా ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అనేది బాగా మనకు వస్తుంది. ఏ టాపిక్ తీసుకున్నా, మనము ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ, మనము ఏ కాన్సెప్ట్ చదివినా కానీ ఏంటంటే మనము కాన్సెప్చువల్ క్లారిటీ లేకుంటే అక్కడున్న టాపిక్, అక్కడున్న కంటెంట్ అనేది మనకు అర్థం అవ్వదు. సో అప్పుడు మీరేం చేయాలి? ఎక్కువ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కనుక, అలాగే డయాగ్రామ్స్ కనుక, అలాగే ఇంకేంటి ఫార్ములాస్ కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు చదివిన కాన్సెప్ట్ చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఏంటి మనకి కెమిస్ట్రీ చూసుకుందాం. సో కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏం చేస్తారు? ఫోకస్ ఆన్ ద రియాక్షన్స్ మెకానిజమ్స్. ఓకేనా? రియాక్షన్ మెకానిజం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ విధంగా ఇనార్గానిక్లో ఏం చేస్తారు? రివైజ్ ద ఎన్సీఆర్టీ లైన్స్. ఓకేనా? సో ఇనార్గానిక్ చెప్పాను కదా, ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఎనఫ్ అని పార్ట్ 1లో చెప్పాను నేను. సో మీరు ఏం చేస్తారంటే ఇనార్గానిక్, ఎస్పెషల్లీ ఇనార్గానిక్ ఏం చేస్తారు? ఆ బుక్ అనేది బాగా చదవాలి. అప్పుడే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది బాగా వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుందాం. బయాలజీలో చూద్దాం. సో బయాలజీలో ఏంది? డైరెక్ట్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ చదివేస్తే ఎనఫ్ బయాలజీకి. అలానే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఒక రెఫరెన్స్ బుక్. ఓకేనా? ఆ రెఫరెన్స్ బుక్ అనేది చదివితే మనము ఎనఫ్. దీంతో పాటు ఎక్స్ట్రా ఎంసీక్యూస్ చేయాలనుకుంటే. ఓకేనా? సో ఇక్కడ దీంట్లో ఎక్కువ మనం బయాలజీలో ప్రాక్టీస్ చేసేటి ఏంటి మనకు? రివైజ్ ద ఎవ్రీ లైన్ ఇన్ ఎన్సీఆర్టీ బుక్స్. ఓకేనా? అలాగే డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే టేబుల్స్. ఓకేనా? దాంట్లో ఉన్న టేబుల్స్ అనమాట. మనకి టర్మినాలజీకి సంబంధించిన టేబుల్స్ ఉంటాయి కదా ఎన్సీఆర్టీ బుక్స్లో. సో అవి బాగా మనకి ఇంపార్టెంట్ అనమాట. అది బాగా గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఇంకొక స్ట్రాటజీ అండ్ టిప్ కూడా. నెక్స్ట్ చూసుకుందాం. సో ఫిఫ్త్ వన్ ఏమనుకుందాం మనము? డైలీ ఎంసీక్యూ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్. ఓకేనా? మీరు ఒక టాపిక్ చదివేశారు, ఒక టాపిక్ అనేది కంప్లీట్ చేశారు. సో దాని మీద ఎన్ని ఎంసీక్యూస్ చేస్తావు, ఎంత సాధ్యమైతే అంత ఎంసీక్యూస్ చేస్తావో అన్ని ప్రాక్టీస్ చేయాలి. డే బై డే అనేది ప్రాక్టీస్ చేస్తే ఇంపార్టెంట్గా మీరు చదువుకుంటారు, అలాగే క్లారిటీగా చదువుకుంటారు. అర్థమవుతుందా? సో అది బాగా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? అలానే
మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేసినప్పుడు మాత్రం ఎంసీక్యూస్, దాని రిలేటెడ్ ఎంసీక్యూస్ ఎన్ని ఉన్నాయి, మీ రెఫరెన్స్ బుక్లో ఎన్ని ఉన్నాయి, ఎన్సీఆర్టీ బుక్లో ఎన్ని ఉన్నాయి అన్నీ చూసుకొని అప్పుడే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడే మీరు రివిజన్ టైంలో కూడా తొందరగా దాన్ని రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుందాం. సో సాల్వ్ అట్లీస్ట్ 100 to 150 MCQs డైలీ ఫర్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, మీరు ఏ సబ్జెక్ట్ కనుక తీసుకున్నా కూడా 100 to 150 MCQs అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అన్ని కనుకనే మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు పర్ఫెక్ట్ అనలైజ్ చేసి అలాగే మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ద టైమ్ మేనేజ్మెంట్. ఫోకస్ ఆన్ ద టైమ్ మేనేజ్మెంట్ వైల్ సాల్వింగ్. ఓకే, టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 100 to 150 పీవైక్యూస్, ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు ఆ టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకేనా? సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 1 గంటలో వేస్తారా, 2 గంటలో వేస్తారా, అది మీ ఇష్టం. కానీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి ఎంతవరకు మీరు సమయం కేటాయిస్తున్నారు, సో అది మనకు ఎక్కడ సిమిలర్ అవ్వాలి, అక్కడ నీట్కి ఎంత వస్తుంది మనకి టైం అనేది, దాన్ని మనము చూసుకోవాలన్నమాట. దాన్ని సిమిలర్ తోటి ఇక్కడ మనము టైం అనేది ఒక్క క్వశ్చన్కి ఎంత టైం కేటాయిస్తావు అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. తక్కువ టైం కేటాయిస్తున్నావా,